నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు KR5 న్యూస్. వీడీసీ అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదంతో అణచివేస్తాము. పోలీస్ కమిషనర్ వెల్లడి. ఈ గ్రామాభివృద్ధి కమిటీలు గత 15 సంవత్సరాల క్రితం కొన్ని గ్రామాలలో గ్రామాభివృద్ధి కోసం గ్రామాభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామాలలో గ్రామాభివృద్ధి అవసరాలకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు పొందకుండా తమ అవసరాలను తీర్చుకోవడం కోసం గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమేణా ఈ గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలను కాకుండా గ్రామాలలో జరిగే సివిల్ తగాదాలు, భూ తగాదాలు, వివాహ సంబంధ తగాదాలు, అన్నదమ్ముల తగాదాలు, భార్యాభర్తల తగాదాలతో వారిని పిలిపించి అట్టి పంచాయతీలలో వారు వినని ఏడల వారికి దండుగా వేసి చట్టం చేయవలసిన పనిని వారి చేతిలోకి తీసుకొని వాళ్ళను పోలీస్ స్టేషన్కు న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా గ్రామ ప్రజలను తాము చెప్పిన విధంగా వినాలి అని, ఎవరు కూడా పోలీస్ స్టేషన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించరాదని, లేని ఏడల మా మాట వినని వారిని గ్రామం నుండి వెలివేస్తామని భయభ్రాంతులకు గురిచేసి గ్రామంలో డబ్బులు వసూలు చేయడానికి గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో బెల్ట్ షాపులు, కూల్ డ్రింక్ షాపులు, కిరాణా షాపు, కోడిగుడ్డు ధరపై యాక్షన్ వేయడంతో ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తారో ఆ వ్యక్తికి మాత్రమే గ్రామంలో ఆ వస్తువులను అమ్మేటట్లు నియమంగా పెట్టి డబ్బులు వసూలు చేస్తారు. గ్రామంలో ఎప్పుడైనా పంచాయతీలు నిర్వహించినప్పుడు ఇరు వర్గాల నుండి డబ్బులు వసూలు చేసి కార్యాభివృద్ధి కమిటీ నిర్వహించే కార్యక్రమాలు పూర్తిగా చేస్తారు.